మహారాజశ్రీ గౌరవనీయులైన శ్రీ వాసిరెడ్డి విద్యాసాగర్ గారు, శ్రీమతి అరుణ మేడం, శ్రీమతి ప్రత్యూష మేడం, గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి సరళా మేడం, విద్యా సమన్వయకర్తలు శ్రీ భాస్కర్ సార్, శ్రీమతి మటిల్డా మేడం, శ్రీమతి మాధవి మేడం గారు, మరియు గుంటూరు క్యాంపస్ ఇన్ఛార్జ్ శ్రీమతి వేదవాణి మేడం గారు, ఉపాధ్యాయేతర సిబ్బంది తరపున మా వివా విద్యార్థిని విద్యార్థులందరికీ మరియు వారి తల్లిదండ్రులకు ఈ సంక్రాంతి సంబరాలకు స్వాగతం, సుస్వాగతం. గత కొన్ని రోజులుగా ఈ వివా వివిఐటి ప్రాంగణాన్ని మన సంస్కృతి సాంప్రదాయాలు గుర్తు తెచ్చే విధంగా సర్వాంగ సుందరంగా ఎంతో శోభాయమానంగా అలంకరించి తీర్చిదిద్దిన తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రతిరోజు బస్సులు దిగి తరగతి గదులకు బిరబిరా వెళ్ళే మన వివా చిన్నారులు ఈరోజు ఉదయం నుండి పట్టుబట్టలు సాంప్రదాయ దుస్తులు ధరించి అటు ఇటు పరిగెడుతూ జింక పిల్లల్లా గెంతుతూ ఉంటే ఓ రెప్పపాటు ప్రస్తుతాన్ని మరిచిపోయాం. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి. గాలిపటాలు, గంగిరెద్దులు, భోగిపళ్ళు, భోగిమంటలు, అందమైన కుటీరం, ఆరాధనాభావాన్ని ఆవహించే విధంగా అమ్మవారు, ఎడ్ల బండులపైన పిల్లల సందడి చూస్తుంటే ఇది వివా వివిఐటి ప్రాంగణమా లేక పాడి పంటలతో సస్యశ్యామలమై సంపన్న గ్రామముగా వెలుగుతున్నటువంటి అందమైన అచ్చ తెలుగు పల్లెటూరా అని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. హృదయానికి హత్తుకునే విధంగా ఈ పండుగ వాతావరణాన్ని సృష్టించడానికి శ్రమించినటువంటి మన వివా విద్యార్థిని విద్యార్థులకు మరియు ఉపాధ్యాయేతర సిబ్బంది అందరికీ మా శుభాభినందనలు. అయినా ఏదో తెలియని వెలితి, ఈ మధురానుభూతి, ఈ మానసిక ఆనందం, ఈ కనులకు విందు ఈ ఒక్కరోజే కదా. తెల్లవారితే అందరం ఇదంతా మర్చిపోతాం, ఎవరి పనుల్లో వాళ్ళ నిమగ్నం అయిపోతాం. ఈ సంక్రాంతి యొక్క విశిష్టతను కానీ ఈ పండుగ యొక్క గొప్పతనాన్ని కానీ మరలా మాట్లాడుకోవడానికి మనెవ్వరికి సమయం కానీ తీరిక కానీ ఉండదు. కానీ ఒక 30-40 ఏళ్ల సంవత్సరాల వెనక్కి గనక వెళితే సంక్రాంతి శోభ వేరేలా ఉండేది. సంక్రాంతికి 10-15 రోజుల ముందు నుండే అందరూ పల్లెటూళ్ళకు చేరుకొని అక్కడ పండుగ వాతావరణం నెలకొని పెళ్లి సందడిలా ఉండేది. పట్టణాలన్నీ ఖాళీ అయ్యాయి. ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లా మరియు పరిసర ప్రాంతాల్లో ఎవరెవరైతే వలస కార్మికులుగా లేదా ఉద్యోగాల కోసం బయటకు వెళ్ళారో వాళ్ళందరూ ఈ సంక్రాంతి పండుగకు ఈ దేశంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ఊర్లకు వెళ్తారు. ముక్కనుమ అయ్యే వరకు మరలా వెనక్కి వెళ్ళరు. ముక్కనుమ అంటే కనుమ తర్వాత రోజు వస్తుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. అంతెందుకు, ప్రతి సంవత్సరం హైదరాబాదు నుంచి మన ఆంధ్రప్రదేశ్కు కొన్ని వేల బస్సులని అదనంగా నడుపుతారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా. నిన్ననే న్యూస్ పేపర్లో వచ్చింది, ఈ సంవత్సరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 7,200 బస్సులు అదనంగా నడుపుతున్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ సంక్రాంతి పండుగ మన జీవన విధానానికి ఎంత దగ్గరగా ఉందో, మనతో ఈ పండుగ ఎంత మమేకమై ఉందో, ఎంత పెనవేసుకుపోయిందో అని. గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితులు మారిపోయినాయి. పల్లెటూళ్ళు ఖాళీ అవుతున్నాయి. అందరూ పట్టణాలకి వలస వెళ్తున్నారు. పంటలు పండించే వాళ్ళు లేక సప్లిమెంట్స్ రూపంలో మందు బిళ్ళలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిని మరలా మనందరం ఆలోచించి ఆ వెనకటి మంచి రోజులు రావాలని మనందరం కోరుకుందాం. అలాగే చిరునవ్వులతో సమాజంలో బంధాలు, అనుబంధాలు బలంగా ఉండాలి. ఐశ్వర్యంలో ఆనందం కూడా భాగం అవ్వాలి. అలా అవ్వాలి అంటే రైతన్న చాలా సంతోషంగా ఉండాలి. మనలాగే రైతన్న సంతోషంగా ఉండాలి అంటే
భావి భారత పౌరులుగా మీకు కూడా కొంత బాధ్యత ఉంది. మీలో ఎవరైతే సైంటిస్టులు అవ్వాలని లేదా వ్యవసాయ రంగంలో కోర్సులు చేయాలని అనుకుంటున్నారో వారిలో కొందరైనా రసాయనాలు తగ్గించి దిగుబడి పెంచే విధంగా గనక ఆవిష్కరణలు చేయగలిగితే మన రైతన్న లాభపడటమే కాకుండా మన సమాజానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఒక రామానుజంలా, ఒక అబ్దుల్ కలాం లాగా, ఒక సర్ సివి రామన్ లాగా మీరు కూడా చరిత్రలో నిలిచిపోతారు. ఈ రసాయనాల వాడుకను, పరిస్థితిని మరియు ఈ పిజ్జాలు, ఈ బర్గర్లు మన దైనందిక జీవితంలో ఎలా చుచ్చుకుపోతాయో ఆలోచించి ఓ మహాకవి ఎప్పుడో ఇలా చెప్పాడు, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడే మనిషోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమేగతి బాగుపడునోయ్ అని. ఈసురోమని ఉన్నాం కాబట్టే పుట్టిన పసికందుకు కూడా బీపీ షుగర్లు వస్తున్నాయి, అభం శుభం తెలియని పసిపాపలకి. ఈసురోమని ఉన్నాం కాబట్టే ఒకానొక సమయంలో క్యాన్సర్ అంటే ఏంటో తెలియని ఈ భారతదేశం ఇప్పుడు ఆ వ్యాధికి మెట్రిల్లై కూర్చుంది. ఇదంతా ఎందుకంటే మనం ఎలా వండారో బయట తెలియకుండా, ఏమేమి కలిపారో తెలియకుండా ఆ చెత్తనంతా కూడా మన కడుపులోకి పంపిస్తున్నాం. మన కడుపుని ఒక కర్మాగారం లాగా భావిస్తున్నాం. దాని వలన వచ్చిన తిప్పలు ఇవన్నీ. ఒక అంగుళం పొడుగు 60 గ్రాముల బరువు ఉన్న నరం లేని నాలుక కోసం 5-6 అడుగుల పొడుగు 50-60 కేజీల బరువు ఉన్నటువంటి అత్యున్నతమైన మన శరీరాన్ని రోజులో 24 గంటలు శ్రమిస్తూ మన శరీరంలోని అవయవాలన్నింటినీ రక్షిస్తున్నటువంటి వాటిని చాలా బాధ పెడుతున్నాం, బలి చేస్తున్నాం. బహుశా అందుకేనేమో ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద చదువులు చదివి గొప్ప గొప్ప కొలువుల్లో ఉన్నటువంటి అందరూ మళ్ళీ పల్లెబాటు పట్టారు. కొత్త కొత్త పద్ధతుల్లో పంటలు పండించడానికి ప్రయత్నిస్తున్నారు, రసాయనాలను నియంత్రిస్తున్నారు. దీనివల్ల పోషకాలు సమపాళ్లలో దక్కి పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. దృఢమైన శారీరక మానసిక శక్తితో నిర్ణయాత్మక బుద్ధి మెరుగుపడుతుంది. మన పెద్దలు చెప్పినట్లు నిజంగానే 2047 సంవత్సరానికల్లా ప్రపంచంలో మన భారతదేశం మేటి దేశంగా ఉండటానికి మార్గం సుగమమవుతుంది. ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ ఎలా ఉంటాయో తెలియదు, కానీ మన భారతదేశం మాత్రం అగ్రగామిగా ఉంటుంది. అందులో మన ఆంధ్రప్రదేశ్ ఆనంద నిలయమై యావత్ మానవాళికి మార్గదర్శకమవుతుంది. మాకు తెలుసు, మా వివా విద్యార్థులు మాకన్నా ఎంతో తెలివైన వారు ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పడం జరిగింది. అట్లాగే గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నవారు. కాబట్టి మీ రంగాలలో మీరు విశ్వ విజేతలవ్వాలని ఆకాంక్షిస్తూ భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఉండటానికి మీ వంతు కృషి మీరు చేస్తారని, రైతన్నలకి అండగా ఉంటారని ఆకాంక్షిస్తూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.